హైదరాబాద్ నార్సింగి పిఎస్ పరిధిలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదర్ షా కోటలో వేగంగా వచ్చిన మహీంద్రా ఎస్యూవీ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం మరో బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ప్రమాదం తర్వాత కారును వదిలి నలుగురు యువకులు పరారయ్యారు. ఈ ఘటనపై సిఐ స్పందించారు. ప్రమాదానికి గల కారణాలు, నిందితుల కోసం చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. ఇక ఈ అంశంపై సిఐతో మా ప్రతినిధి F2F ఉన్నాము. మనం ఈరోజు చూసినట్లయితే మార్నింగ్ ఒక యాక్సిడెంట్ జరిగింది. బండ్లగూడకు సంబంధించి ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది ఈరోజు యాక్సిడెంట్లో స్పాట్ డెడ్ అయ్యారు. అలాగే హిట్ అండ్ రన్ కేసు కింద కూడా దీన్ని పరిగణలోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ మనం పిఎస్లో ఉన్నాం కాబట్టి పిఎస్లో సిఐ గారు మనతో పాటు ఉన్నారు, విష్ణురెడ్డి గారు. సో సార్ని అడిగి అసలు ఈ కేసు ఎంతవరకు వచ్చింది, దీనికి సంబంధించి మరికొన్ని విషయాన్ని సార్ని అడిగి తెలుసుకుందాం. రోజు మార్నింగ్ 5:30 ప్రాంతంలో ఒక నలుగురు వ్యక్తులు మద్యం సేవించి అతివేగంతో నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేస్తూ ఒక రిటైర్డ్ ఆర్మీ స్కూటీని గుద్దారు. తర్వాత ఒక బైక్ను, తర్వాత ఒక ఆటోను డాష్ ఇచ్చారు. అందులో రిటైర్డ్ ఆర్మీ పర్సన్ చనిపోవడం జరిగింది. మిగతా బైక్ మీద ఉన్న ఇద్దరు, ఒక ర్యాపిడో డ్రైవరు ప్లస్ ఆ పిలియన్ రైడర్, ఇద్దరు దెబ్బలు తాకినాయి. వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. సో ఆటో వాళ్ళకి మామూలు డ్యామేజ్ అనేది ఏం కాలేదు. మేము వెళ్ళినాం, చూసినాము. దాన్ని ఈ సాక్షులు కూడా రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా అక్యూజ్లను కూడా కస్టడీలోకి తీసుకుంటున్నాము. కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. తీసుకుంటున్నాం, కస్టడీలోకి తీసుకుంటాం. కస్టడీలో తీసుకున్నాక మెడికల్ హెల్త్ చెకప్ చేయించి వాళ్ళ డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేయించిన తర్వాత వాళ్ళ మీద యాజ్ పర్ లీగల్ యాక్షన్ తీసుకుంటాం. వెహికల్ దాని పొజిషన్, దాని డ్యామేజ్ని చూస్తే ర్యాష్ ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న విట్నెస్ కూడా, ఐ విట్నెస్ ఉన్నారు కూడా కొంచెం ర్యాష్గా స్పీడ్గా వెహికల్ రావడము, ఆటోను క్రాస్ చేస్తూ పోయి గుద్ది తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న మెట్లను చెటిల్స్ని కూడా గుద్దినట్టు తెలుస్తుందట. సో ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఆ నెగ్లిజెన్సీ ఏం లేదమ్మా. వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా మేజర్లో ఉన్నారు. వాళ్ళకు లైసెన్స్ ఉన్నాయి, అవి కూడా వెరిఫై చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ ఎప్పటిలాగా పూర్తయితే పట్ట టైం అన్న ఉండదమ్మా. ఇప్పుడు మనం వాళ్ళని కస్టడీలోకి తీసుకుంటున్నాము. సో తీసుకోగానే వాళ్ళని యాజ్ పర్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే అమ్మా, ఇప్పుడు మ్యాక్సిమం విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం. సో ఇప్పుడు సార్ చెప్పినట్లయితే ఆల్రెడీ దాని గురించి హిట్ అండ్ రన్ కేసు కింద ఫైల్ చేయడం జరిగింది. దానితో పాటు వారిని అయితే కస్టడీలోకి తీసుకున్నారు. వారిపైన కూడా సమ్ ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. అతి త్వరలో దీని గురించి అండ్ ఎవరైతే చేశారో వారందరినీ కూడా బయట పెడతామని చెప్పి సిఐ గారు ఇక్కడ చెప్పడం జరిగింది నార్సింగ్ పిఎస్లో. సో కెమెరామ్యాన్ వంశీతో తేజశ్రీ, 9+ న్యూస్, హైదరాబాద్. కొండాపూర్లో కలుషిత నీటి సమస్య స్థానికులను ఆందోళనకు